ఒక 2-3 వెహికల్స్ కూడా బోల్తా పడిపోవడం చూసాం. ఇదైతే షేర్ టాక్సీ కాబట్టి దీనికి కొంచెం తక్కువ. ఏరా అయితే ఏంటి పళ్ళు రాలగొట్టుకోవడానికి అది ఇరుకుదే ఇది ఇరుకుదే ఏదో ఒకటిలే మరి దొరికిందే దేవుడి ప్రసాదం. ఇప్పటివరకు ఒకసారి కూడా నేను హోటల్లో కానీ ఎక్కడ స్టే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. 1 లీటర్ పెట్రోల్ రేట్ వచ్చేసి 2734 మలావియన్ క్వాచా. ఇక్కడ నుంచి మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి ఇంజిన్ లోపల నుంచి. ఈ రూట్ లో ఆ ప్రెసిడెంట్ అయితే వస్తున్నారంట ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం. ముజూజు నుంచి లిలాంగ్ వేకి, అది కూడా ఈ ట్రక్ లోని. చూడడానికి అయితే పిచ్చోడ్లా ఉన్నాను కదా, గడ్డం తర్వాత హెయిర్, అది మొత్తం సామాన్లన్నీ షేక్ అయిపోతున్నాయి ఈ లారీ పోవడం వల్ల. వచ్చిన మొదటి రోజు నుంచి తగులుకున్నాయి బంగాళదుంపలు నన్ను. మలేరియా కేసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఫుల్ దాహం వేసేస్తుంది, వాటర్ లేదు, ఆకలేస్తుంది, తిండి లేదు. నైస్, బాగుందమ్మా, నిజంగా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మలావి కంట్రీలో కాటాబే అనే ఒక చిన్న సీ టౌన్లో అయితే ఉన్నాం. దీన్ని యాక్చువల్గా వీళ్ళు సీ అంటున్నారు, బీచ్ అంటున్నారు, తర్వాత ఇది యాక్చువల్గా అయితే లేక్. సో నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. యాక్చువల్గా ఈ కాటాబేకి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేశాను, ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఏంటంటే నాకు నేను స్టే చేస్తున్న ప్లేస్లో ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు, ఇండియన్ తను. కాకపోతే ఒక 20-25 ఇయర్స్ నుంచి ఈ మలావి దేశంలోనే నివసిస్తున్నారంట. సో ఆ బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. సో ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా, తను లోపల ఉన్నారు. సో ఆ బ్రదరు నేను కలిపి అయితే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ బ్రదర్ యాక్చువల్గా ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో తనకి వేరే ప్లేస్లో వర్క్ ఉందంట, ఏదో డువాంగ్వా అనే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 80-90 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఆ ప్లేస్. సో ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే సేమ్ ఈ కటాబేకి అయితే వచ్చేస్తాం. కార్ ట్రిప్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో అంతా, ఎందుకంటే కోస్టల్ రూట్ నుంచి వెళ్ళబోతున్నాం. కోస్టల్ రూట్ అంటే ఈ లేక్ మలావి చాలా పెద్దదని చెప్పాను కదా, సో మొత్తం వెళ్ళే రూట్ అంతా అయితే లేక్ మలావి ఉంటుంది. చాలా మంచి వీడియో, చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అరౌండ్ టైం మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ. మీకు అయితే ఇక్కడ నుంచి వ్యూ చూపిద్దామని కొంచెం టాప్కి అయితే వచ్చాను. సో ఇప్పుడు వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. వెళ్ళే రూట్లో అయితే బ్రదర్ నా దగ్గర ఆపమన్నాను, ఎందుకంటే పొద్దున్నే ఇంకేం తినలేదు, బ్రేక్ఫాస్ట్ అదిను. సో ఏదైనా తినేసి వెళ్దాం అని చెప్పి వెళ్ళే రూట్లో ఇక్కడ ఏదో ఇంపీరియల్ ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఉంటే ఇక్కడ ఆగాం. ఈ కైండ్ ఆఫ్ ఏ బేకరీ, తర్వాత చిన్న రెస్టారెంట్. ఈ లోపల మనకి ఇంకా ఏం పెట్టలేదు ఐటమ్స్ ఏమీను, ఇప్పుడే ఓపెన్ చేసినట్టు ఉన్నారు. జస్ట్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, తర్వాత బేకరీ ఐటమ్స్, కొన్ని బ్రెడ్లు, కేక్స్, ఇదిగోండి. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో నేనైతే ఇలాంటి ఒక రోల్ అయితే తీసుకున్నా. ఇది అరౌండ్ 5500 క్వాచా అంట, ఎక్కువే రేటు. ఇంకా చిప్స్ చికెన్ తయారు చేయమని చెప్పాను. ఇంకేం లేవంట, పొద్దున్నే ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి. సర్లే ఇంకా ఏం చేస్తాను చెప్పి పొద్దున్నే కేక్ తినాల్సి వస్తుంది. కేకు తర్వాత ఆయిల్లో వేపిన చిప్స్ తినాల్సి వస్తుంది. అన్నీ అన్హెల్దీ ఐటమ్సే, కానీ ఏం చేస్తే ఏం దొరికితే తినాలి కాబట్టి ఇంక తప్పట్లా. వెళ్ళే రూట్లో అయితే అదిరిపోయే లొకేషన్లో అయితే ఆగాము. అబ్బా అసలు వైట్ శాండ్తో చాలా బాగుంది చూడడానికి ఈ లేక్. ఇటువైపు అంతా అయితే లేక్, అటువైపు అంతా ఇక్కడ చూస్తున్నారా ఈ లేక్, ఇటువైపు అంతా అయితే రివర్. సో లేక్ రివర్ రెండు మీట్ అవుతున్నాయి ఒకే దగ్గర, మధ్యలో బ్రిడ్జ్. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అయితే అసలు ఇక్కడ కూడా ఇంకా ఇసుక కనబడుతుంది కదా, ఇది ఏది కనబడదు. చాలా బాగుంది అసలు. బాబా వర్మ లొకేషన్ మాత్రం వర్మ. బ్రో అయితే అసలు వెళ్తూ ప్లేస్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ వెళ్తున్నాడు, చాలా బాగుంది అసలు. చూస్తున్నారా ఇటువైపు అయితే రివర్, అటువైపు అయితే లేక్. బ్రో అయితే వెళ్ళే రూట్లో ఒక అదిరిపోయే లొకేషన్లో అయితే ఆపాడు. అసలు నాకు ఈ ప్లేస్ చూస్తుంటే రాత్రికి ఇక్కడే ఒక టెంట్ క్యాంపింగ్ వేసుకొని పడుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. కరెక్ట్గా నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదైతే మెయిన్ రోడ్డు. సో ఆ మెయిన్ రోడ్ పక్కనే ఈ లేక్ మలావి అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు చూపిస్తే చూడండి సీనరీ ఎంత బాగుందో. మెయిన్ రోడ్ నుంచి ఇలా చూస్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ చెట్లు, లేక్ మలావి చూడడానికి పెద్ద సముద్రంలా కనిపిస్తుంది కదా, అసలు ఎంత బాగుందో. ఇంకా అలా కింద వరకు అయితే వెళ్ళి చూద్దాం, అది ఇంకా బాగుంటుందేమో కింద నుంచి లొకేషన్.
ప్రజెంట్ అయితే కాటాబే నుంచి ఒక 60 కిలోమీటర్స్ అలా దూరం వచ్చాం. మధ్యలో అలా ప్లేసెస్ అవి చూసుకుంటూ రూట్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే అటు ఇటు మొత్తం ఒక డెన్స్ ఫారెస్ట్ లాగా చాలా చిన్న రోడ్డు, మొత్తం కర్వ్స్. సో నాకైతే కేరళలో ఏదో మున్నార్ సైడో లేకపోతే కేరళలో ఫారెస్ట్ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది. చాలా బాగుంది. ప్రజెంట్ టుకొంబో అని చెప్పి ఒక చిన్న విలేజ్ ఇది. ఇక్కడైతే ఆగాము ఎందుకంటే ఈరోజు ఫ్రైడే యాక్చువల్గా. సో నాతో పాటు ఉన్న బ్రదర్ ఏమో తను ముస్లిము. సో తను నమాజ్ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ ఒక దగ్గర ఆపారు. ఇక్కడ ఈ టుకొంబో అనే ఈ చిన్న విలేజ్లో ఒక మాస్క్ అయితే ఉంది. సో ప్రేయర్ టైం అని చెప్పి కార్ ఇక్కడ పెట్టేసి బ్రదర్ అయితే ప్రే చేసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపు మనం అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ చూద్దాం అని చెప్పి ఆగాం. ఇక్కడ చూడండి మొత్తం చేపలు అయితే ఎండబెట్టారు. అటువైపు అంతా అయితే లేక్ మలావి. అసలు నాకైతే ఇది లేక్ లాగే ఫీలింగ్ రావట్లేదు. మొత్తం ఒక సముద్రం ఫీలింగే వస్తుంది చూస్తుంటే, బ్లూయిష్ వాటర్తో చాలా బాగుంది. కాకపోతే ఫ్రెష్ వాటర్ లేక్ కదా, సో సాల్ట్ వాటర్ ఉండదు. మొత్తం మనకి వాటర్ నార్మల్గానే ఉంటుంది. కొందరు చిన్న చిన్న విలేజెస్లో ఏంటంటే వాళ్ళకి సరిగ్గా డ్రింకింగ్ వాటర్ ఉండదు కదా. సో ఈ లేక్ మలావిలో ఉన్న వాటర్నే వాళ్ళు హీట్ చేసుకొని ఈ వాటర్నే ఇంకా తాగుతున్నారు. అంతా చేపలమయం, ఎటు చూసినా చేపలే. ఇక్కడ చాలా చేపలు అయితే ఎండబెట్టారు ఇలా. ఈ చేపల్ని ఉసీపా అంటారు వీళ్ళ లాంగ్వేజ్లో. చచేవా లాంగ్వేజ్లో ఉసీపా అంటారు ఈ చేపల్ని, ఎండు చేపలు. మొత్తం 1 2 3 4 5 6 7 8 ఈ చివరి నుంచి చివరి వరకు లైన్గా మొత్తం చేపలే. ఎక్కడ చూసినా చేపలే, ప్రతి ఒక్కరి చేతిలో చేపలే. అదిగోండి అక్క కూడా బుట్టలో చేపలు వేసుకుని వస్తుంది. అంతా చేపమయం. ఈ చిన్న చేపలను కూడా ఉసీపా అనే అంటారంట. నేను వీటికి వేరే పేరు ఉంటుందేమో అనుకున్నా. పెద్ద పెద్ద గంపలతో మోసుకొని వస్తున్నారు ఇలా. ఒక 2 గంటల తర్వాత అయితే ప్రజెంట్ ఇప్పుడు మేము డ్వాంగ్వా అనే ప్లేస్లో ఉన్నాం. ఈ డ్వాంగ్వా వచ్చేసి చిన్న టౌను. కాకపోతే ఈ టౌన్లో మెయిన్ ఫేమస్ వచ్చేసి షుగర్ ఫ్యాక్టరీ. సో ఈ మలావి దేశంలోనే ప్రతి చోటుకి అయితే మ్యాక్స్ ఇక్కడి నుంచే షుగర్ వెళ్తుంది. ఈ దగ్గరలో షుగర్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ఈ డ్వాంగ్వా అనే ప్లేసు ఆ షుగర్ ఫ్యాక్టరీకి ఫేమస్. ఇల్లోవా అని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ నేమ్, అది ఇల్లోవా షుగర్ ఫ్యాక్టరీ అని. అండ్ ఈ దగ్గరలో కోట అని చెప్పి ఇంకొక టౌన్ అయితే ఉంది. అది కొంచెం పెద్ద టౌన్ దీనికన్నా. అక్కడ ఫేమస్ ఏంటంటే నేషనల్ పార్క్ ఉందన్నమాట. నేషనల్ పార్క్ ఉంది. తర్వాత పాటరీకి ఫేమస్ ఆ కోట అనే ప్లేసు. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. బట్ మేము అక్కడ వరకు అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా నేను ఒక బ్రదర్తో కారులో వచ్చానని చెప్పి. సో ఆ బ్రదర్ ఏంటంటే కార్న్ పఫ్స్ ఉంటాయి కదా, ఇదిగోండి మీకు చూపిస్తాను ఆగండి. కార్న్ పఫ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఈ మలావి కంట్రీలో. అతను గుజరాత్ నుంచి అనమాట. సో తన వర్క్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ తయారు చేసి ఎక్కడంటే లిలాంగ్వే క్యాపిటల్ సిటీలో తయారు చేసి అక్కడి నుంచి రకరకాల సిటీస్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మన బ్రదర్ వర్క్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి మంత్ వచ్చి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవడం అనమాట. సరుకు పంపిస్తారు కదా, దానికి సంబంధించిన అమౌంట్ అది కలెక్ట్ చేసుకోవడం. ఇదిగోండి ఇలాంటి కార్న్ పఫ్స్, రింగులు, రకరకాలవి ఇలాంటివన్నీ సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు తయారు చేసి. గుజరాతీ వాళ్ళదనమాట ఆ కంపెనీ. ఆ కంపెనీలో బ్రదర్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్. సో రకరకాల సిటీలకి డిస్ట్రిబ్యూట్ చేసి మనీ అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో నేను స్టే చేస్తున్న ప్లేస్లోనే ఆ బ్రదర్ కూడా స్టే చేస్తున్నారు. ఆ రకంగా అయితే పరిచయం అయ్యారు. అందుకని చెప్పి మనం ఆ కాటాబే నుంచి ఈ డ్వాంగ్వా వరకు ఆ మనీ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాం. అంటే మనం కాదు, బ్రదర్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. నేను అలాగే వెళ్తున్నాను కదా, ఈ కోస్టల్ సైడ్ అంతా చాలా బాగుంటుంది, నాతో పాటు రా అన్నారు. వచ్చే రూట్ అంతా చూసారు కదా ఎంత బాగుందో అసలు. అలా మెల్లిగా రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లోనే ఎలా సముద్రం, రైట్ సైడ్లో కొండలు, అద్భుతంగా ఉంది అసలు రోడ్డు అంతా చూడడానికి. అక్కడక్కడ గతుకులు అయితే ఉన్నాయి, బట్ సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. నాకైతే వస్తున్నంతసేపు మా వైజాగ్ గుర్తు వస్తుంది. మా వైజాగ్లో వైజాగ్ ఎవరైనా వచ్చి ఉంటే కనుక
మీకు తెలుస్తుంది. యాక్చువల్గా వైజాగ్లో కూడా అంతే సేమ్ రోడ్డు ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో సముద్రం. అలా సముద్రం సైడ్ నుంచి వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు ఆ రైడ్ మాత్రం. నేను ఎప్పుడు అసలు ఇంట్లో ఉన్నా సరే రోజుకి ఒకసారి అయినా సరే అలాగే డ్రైవ్ చేసుకుంటా, పని పాట లేకపోయినా సరే అలా డ్రైవ్ చేసుకుంటా బీచ్ సైడ్ వెళ్తూ ఉంటాను. అంత బాగుంటుంది. సేమ్ నాకు అక్కడ ఏ ఫీలింగ్ కలిగిందో ఇక్కడ కూడా అదే ఫీలింగ్ కలిగింది. కాకపోతే ఏంటంటే ఈ మలావి దేశంలో అది సముద్రం కాదు, అదేంటంటే లేక్. కాకపోతే మా వైజాగ్లో ఏంటంటే అది సముద్రం. అదనమాట. ఈ డ్వాంగ్వాలో ఇంకా పెద్దగా చూడడానికి అయితే ఏం లేదు, చిన్న టౌను. బట్ ఆ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఈ టౌన్ అంతా ఏర్పడింది మ్యాక్స్, అంతే. నేను మీకు చెప్పాను కదా ఈ డ్వాంగ్వాలో షుగర్ ఫ్యాక్టరీ ఫేమస్, చాలా పెద్ద షుగర్ ఫ్యాక్టరీ అయితే ఉందని. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బస్తాలన్నీ ఆ షుగర్ ప్యాకెట్స్ అనమాట. ఇక్కడ తయారు చేసిన షుగర్. ఇదిగోండి చూడండి, ఇల్లోవా షుగర్ అని చెప్పి మలావి బ్రాండ్ ఇది. ఈ ప్యాకెట్స్ అన్నీ అవే. దూరం నుంచి చూసి నేను బియ్యం బస్తాలు అనుకున్నాను, కాకపోతే ఇవన్నీ షుగర్ ప్యాకెట్లు. కాకపోతే ఇక్కడ షుగర్ ఏంటంటే మనలాగా చాలా చిన్నగా లేదు, కొంచెం పెద్ద సైజులో ఉంది షుగర్ కూడా, కొంచెం వేరేగా ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పొట్లాలన్నీ రింగో అని చెప్పి, ఇంకా డిఫరెంట్ కంపెనీస్. ఒకటి బ్లూ కలర్లో ఉంది, ఒకటి రెడ్ కలర్లో ఆ పైన. సో ఇవన్నీ ఏంటంటే ఆ బ్రదర్ చెప్పాను కదా మనతో పాటు వచ్చారు కదా, సో ఆ బ్రదర్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే బ్రాండ్స్ అనమాట ఇవన్నీ. హోల్సేల్ షాప్ ఇది. ఈ డ్వాంగ్వా చుట్టుపక్కల ఉన్న చిన్న షాప్ వాళ్ళందరూ అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళ షాప్స్లో అమ్ముకుంటూ ఉంటారు. హోల్సేల్ షాప్ నుంచి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి. ఇందాకటి నుంచి బ్రదర్ అని చెప్తున్నాను కానీ పేరు అయితే చెప్పడం మర్చిపోయాను. ఆ బ్రదర్ పేరు అయితే జుబేరు. సో ఆ బ్రదర్ ఏంటంటే మనల్ని తిరిగి మళ్ళీ కటబేలో నేను ఎక్కడ స్టే చేస్తున్నానో ఆ ప్లేస్లో అయితే డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి ముజూజు అయితే వెళ్ళిపోయారు. తను వచ్చిన వరకు అయిపోయిందని చెప్పి. ఒకవేళ మళ్ళీ నువ్వు ముజూజు కనుక వస్తే కాల్ చేయు, కలుద్దాం అని చెప్పేసి అన్నారు. సో ఒకవేళ వెళ్తే మళ్ళీ ఆ బ్రదర్ని అయితే మీట్ అవుతా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అండ్ ఈ కటబేకి సంబంధించి అండ్ ఈ మలావి కంట్రీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇప్పటి వరకు. ఎవరైనా చూడకపోయింటే చూసేయండి. అండ్ మన పాస్ట్ ఆఫ్రికన్ కంట్రీ వీడియోస్ కూడా ఆల్రెడీ ప్లేలిస్ట్లో అయితే క్రియేట్ చేసి పెట్టా, అవి కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. సో ప్రజెంట్ అయితే నేను కటబేలో ఒక లేక్ సైడ్లో ఒక కైండ్ ఆఫ్ రిసార్ట్లో ఉన్నాను. సో ఈ ప్లేస్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశాను. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ చూస్తున్నారు కదా. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. సో ఈ కటబేని వదిలేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ లాడ్జ్ నుంచి టౌన్కి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి ముజూజు వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఈ కటబే నుంచి సలీం అనే ప్లేస్కి, అది కూడా ఒక లేక్ టౌనే, ఆ ప్లేస్కి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి కానీ క్యాపిటల్ సిటీ లెలాంగ్ వేక్ అయితే లేవు. నేను ఇప్పుడైతే ఈ కటబే నుంచి లెలాంగ్ వేక్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఒక బస్సు అయితే ఉంది, క్వేజీ బస్సెస్ అని చెప్పి వాళ్ళ సర్వీసెస్ అయితే ఉన్నాయి. రోజుకి ఒక బస్సే ఉంటుంది, మార్నింగ్ 6 o'clock ఉంటుంది ఈ కటబే నుంచి లిలాంగ్ వేకి. కాకపోతే ఒక 2-3 days ముందు అయితే బుక్ చేసుకోవాలి టికెట్స్, ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్. సో బస్సెస్ అయితే లేవంట, అయిపోయాయంట సీట్స్. నెక్స్ట్ ఒక 4-5 days తర్వాత వరకు అయితే సీట్స్ ఖాళీగా లేవు అన్నారు. బట్ ఈ కటబే నుంచి ఒక 50 kilometers దూరంలో ముజూజు అనే టౌన్ మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఆ ముజూజుకి వెళ్ళిపోతే అక్కడి నుంచి అయితే చాలా ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం లిలాంగ్ వే క్యాపిటల్ సిటీకి వెళ్ళడానికి. సో 50 kilometers అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేసి వెళ్తూ మిగతా విషయాలు అయితే మీతో చెప్తాను. ఇప్పుడే కటబే టౌన్ వరకు అయితే రీచ్ అయ్యాం. అక్కడి నుంచి అలా నడుచుకుంటా ఏదో మెల్లిగా అలా వచ్చా, ఎందుకంటే నా దగ్గర ఏ బోడ నెంబర్ లేదు, ఎవరికైనా కాల్ చేసి బైక్ మీద రమ్మందాం అంటే. ఇంకా అందుకని అలా మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసా. ప్రజెంట్ అయితే ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇలాంటి చిన్న కార్స్లోనే మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా ముజూజు నుంచి, మళ్ళీ వీటిలోనే వెళ్ళాలి. కాకపోతే వచ్చినప్పుడు నేను 6,000కి వచ్చాను, ఇప్పుడు ఏంటంటే 7,000 అడుగుతున్నారు. 8,000 అడిగారు. 8,000 వాచ్ అడిగితే నేను 5,000 అన్నా, తర్వాత 6,000 అన్నది ఒప్పుకోలేదు. ఫ్రంట్ సీట్ ఇస్తాను అన్నాడు, ఇంకా అందుకని 7,000 వాచ్కి ఒప్పుకున్నా. ఇప్పుడు ముజూజీ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చూడాలి బస్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉందా లేదా లిలాంగ్ వేకే అని. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మార్కెట్ ఒకటి నడుస్తుంది కదా, అదొకటి పెట్రోల్ షార్టేజ్ అయితే ఉంది ఈ మలావి దేశంలో. సో అందుకని చెప్పి ఇప్పటికప్పుడు రేట్లు అయితే మారిపోతూ ఉంటాయి ఈ ట్రాన్స్పోర్టేషన్కి. చూద్దాం, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక గంట సేపు పడుతుందేమో నాకు తెలిసి ముజూజీ వెళ్ళడానికి. ముజూజీ వెళ్ళాక ఏం దొరుకుతాయి ఏంటో చూసి దాన్ని బట్టి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బ్లాంటైర్కి డైరెక్ట్గా అయితే బస్సెస్ కూడా ఉన్నాయి. అదిగోండి ఆ బ్యాక్గ్రౌండ్లో బస్సు కనబడుతుంది కదా, బ్లాంటైర్కి డైరెక్ట్గా బస్సు ఉంది. జోంబా అంటే ఈ లేక్ సైడ్ నుంచి వెళ్తుంది అనమాట. మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే క్యాపిటల్ సిటీకి వేరే రూట్ నుంచి వెళ్తుంది ఈ బస్సులు కానీ ఏమైనా.
మనం ఈ లేక్ సీషోర్ నుంచి వెళ్ళేవన్నీ సలీమా, తర్వాత కోట, తర్వాత ఇలా సీషోర్లో మంగోచి, సీషోర్లో వచ్చే ప్లేసెస్ అన్నీ తగులుతాయి. అందుకని ఆ డైరెక్ట్ బస్ అయితే బ్లాంటర్కి వెళ్తుంది. ఇప్పుడే కటాబే నుంచి ఇక్కడ ముజుజుకి అయితే రీచ్ అయ్యాను. ఈ టౌన్లోకి రీచ్ అవ్వగానే యాక్చువల్గా నేను కొంచెం కరెన్సీ అయితే మార్చాలి. నేను ఆ బోర్డర్ దగ్గర మార్చినవి ఖర్చు అయిపోయాయి ఇన్ని రోజులకి. ఇంకో కొంచెం ఉన్నాయి కానీ మనం నెక్స్ట్ ఇంకా మలావిలో ట్రావెల్ చేయడానికి అయితే సరిపోదు. సో అందుకని యాక్చువల్గా నాకు కటాబేలో ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు కదా, గుజరాతీ బ్రదరు. ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడని చెప్పాను కదా, తన కార్లో రోడ్ ట్రిప్కి కూడా తీసుకెళ్ళడం మనల్ని. సో ఆ బ్రదర్ అయితే ముజుజులోనే ఉంటున్నాడు ప్రజెంట్. ఆ బ్రదర్కి ఫోన్ చేస్తే ఒక లొకేషన్ అయితే చెప్పాడు, ఏదో లువింగా అని చెప్పి. సో ఈ ముజుజు నుంచి ఆ లువింగా దగ్గరికి అయితే వెళ్తున్నాను. అరౌండ్ ఒక 4.5 కిలోమీటర్స్ అయితే ఉంది ఆ ప్లేస్. సో అక్కడికి వెళ్ళి ఆ బ్రదర్ని కలిసేసి కరెన్సీ ఏదైనా మార్చుకోవడానికి ఆప్షన్స్ ఏమి చూసి అక్కడి నుంచి లిలాంగ్ వేకి అయితే చూడాలి బస్ ఆప్షన్స్ ఏంటో. ఇక్కడ నుంచి బుడ్డి కార్లో అయితే వెళ్తున్నా. ఇందులో ఆల్మోస్ట్ ఒక 6 అయితే కుక్కుతున్నారు. సో దాదాపు దీనికి ఈ 4.5 కిలోమీటర్లు వెళ్ళడానికి 1000 క్వాచా అయితే తీసుకుంటున్నారు. అదే బోడని అడిగాను అనుకోండి, 4000 క్వాచా అయితే అడుగుతున్నారు ఈ 4 కిలోమీటర్లకి. ఇదైతే షేర్ ట్యాక్సీ కాబట్టి దీనికి కొంచెం తక్కువ. ఇప్పుడే కరెన్సీ అయితే మార్చుకున్నాను, కాకపోతే కిందటిసారి కన్నా ఇప్పుడైతే కొంచెం ఎక్కువ వచ్చింది. $100కినా 4,30,000 క్వాచా అయితే వచ్చింది. సో కిందటిసారి బోర్డర్ దగ్గర ఏంటంటే $100కి 3,50,000 క్వాచా ఇచ్చారు. కాకపోతే అప్పుడు నేను కొంచెం స్కామ్ అయ్యాను కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పుడైతే కొంచెం బెటర్ రేటే వచ్చింది అప్పటికన్నా. ఇప్పుడు కరెన్సీ మార్చుకున్నాను కాబట్టి ఫస్ట్ వెళ్ళి అసలు మంచి ఫుడ్ ఏదైనా తినాలి. దగ్గరలో ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ ఉంటే వెళ్తాను. ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇండియన్స్ది కాదు, అంటే వీళ్ళు గుజరాతీసు, కాకపోతే వీళ్ళు ఎప్పుడో సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయిపోయారంట. ఇక్కడైతే వీళ్ళు రెస్టారెంట్ పెట్టుకున్నారు. సో బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను. అంతగా ఏం లేదు, బట్ సంహౌ ఏదో ఒకటి. ఇక్కడ ఫుడ్ తినేసాక వెళ్ళి రూమ్ అయితే ఎత్తుక్కోవాలి, ఎందుకంటే బస్ ట్రాన్స్పోర్ట్ ఏం దొరకలేదు ఈరోజు. బట్ రేపటికైతే ఒక ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ అయితే దొరికింది. అదేంటో రేపు మార్నింగ్ చెప్తాను. నా రూమ్ నెంబర్ 12. చూడండి రూమ్ ఎలా ఉందో. పర్వాలేదు, స్పేషియస్గానే ఉంది. సింగిల్ పర్సన్కి అయితే ఒక రేటు, ఇద్దరికైతే ఒక రేటు. సింగిల్ పర్సన్కి అయితే ఈ రూము 35,000 క్వాచా. అదే ఒకవేళ ఇద్దరికి అనుకోండి 40,000 క్వాచా. అంటే దాదాపు ఒక 1,600 రూపాయలు అనుకోండి మన డబ్బుల్లో. ఇక్కడ బ్లాక్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి సో మనకి ఒక 800 రూపాయల్లో అలాగ వచ్చింది ఈ రూము. నీట్గానే ఉంది, పర్వాలే. వెంటిలేషన్ అది బాగుంది. టీవీ పనిచేయదేమో మరి. వాష్రూమ్ కూడా పర్లా నీట్గానే ఉంది. ఈ మలావి వచ్చాక ఇప్పటి వరకు కరోంగా, తర్వాత ముజుజు, కటాబే 3 ప్లేస్లు అయితే కవర్ చేసాం. మళ్ళీ ఇప్పుడైతే ముజుజుకి వచ్చాను. ఇప్పుడు వచ్చి ఒక 7-8 రోజులైతే నేను ఈ మలావిలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా. ఇప్పటివరకు ఒకసారి కూడా నేను హోటల్లో కానీ ఎక్కడ స్టే చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. సో అందుకనే ఈరోజు రేట్లు అయితే చెప్తున్నాను, రూమ్ రేట్లు. ఇప్పుడు 450 కిలోమీటర్స్ దాదాపు ఉంటుంది ఇక్కడ నుంచి, ముజుజు నుంచి క్యాపిటల్ సిటీ లిలాంగ్ వేకి. సో 7-8 గంటలు ఆ ఇరుకు వెంటలు అంటే ఇంకా కష్టమే. ఇంకా ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు. 7-8 గంటలు అనుకుంటున్నాను, బట్ సమ్ టైమ్స్ 10 hours కూడా పట్టొచ్చు. టైం ఇప్పుడు వచ్చేసి అరౌండ్ సాయంత్రం 6 అలా అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను నేను ఈ ముజుజు నుంచి లిలాంగ్ వేకి. అది కూడా ఈ ట్రక్లోని హైవే దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ బస్సు అయితే నాకు ఫుల్ అని అన్నారు. సో కంఫర్ట్ బస్సులో కొంచెం ఉంటుంది. నార్మల్గా వెళ్తే ఈ మినీ వ్యాన్స్లో వెళ్తే అంత కంఫర్టే ఉండదు. సో ఎలా అయినా సరే 50,000 క్వాచా అయితే ఖర్చు అవుతుంది ఒకవేళ మనం లిలాంగ్ వేకి వెళ్ళాలంటే ముజుజు నుంచి. అందుకనే నేను హిచ్ హైకింగ్ అయితే ట్రై చేశా. ఇప్పుడు వెనకాల ఎంత పెద్ద ట్రక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రక్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. దాదాపు 10 నుంచి 11 గంటలు అయితే పడుతుందేమో. మరి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలీదు, చూడాలి. వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ మలావిలో డస్ట్కి నాకు ముక్కుపోయేలా ఉంది, డస్ట్ ఎలర్జీ వల్ల. ఇప్పుడే పెట్రోల్ కొట్టించడానికి అయితే ఆగాము. దాదాపు 1 లీటర్ పెట్రోల్ రేట్ వచ్చేసి 2,734 మలావియన్ క్వాచా. అంటే మన ఐఎన్ఆర్లో చూసుకుంటే దాదాపు ఒక 140 రూపాయలు అనుకోండి. బట్ బ్లాక్ మార్కెట్ రేట్ అయితే నడుస్తుంది కాబట్టి 1 లీటర్ పెట్రోల్ మేబీ ఒక 80-90 రూపాయలు అన్నట్టు లెక్కేసుకోవచ్చు.
ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం రాత్రి 9 అలా అవుతుంది. చాలా మెల్లిగా వెళ్తున్నాం. దాదాపు ఒక 40 కిలోమీటర్లు అలా వచ్చి ఉంటాం అంతే. ఇందాక పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి ఇంజిన్ లోపల నుంచి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే ప్లేస్కి వెళ్ళేసి అక్కడ లోడ్ దింపేసి మళ్ళీ ఇటు వచ్చింది అన్నమాట క్యాపిటల్ సిటీకి వెళ్ళడానికి. సో అందుకనే బ్రదరు సైడ్ని ఆపాడు. ఎప్పుడో రేపు పొద్దున్నకి వెళ్తామంట. నాకు నమ్మకం లేదు ఏ టైంకి వెళ్తామో. ఇప్పటికే 2 చోట్ల ఆపాం ఇలాగే బండిని. టైం రాత్రి 10 అవుతుంది. సో దాదాపు 4 గంటలు పట్టింది జస్ట్ 65 కిలోమీటర్లు రావడానికి. ఇక్కడైతే ఏదో ఒక ఫారెస్ట్లో ఉంది. ఇక్కడైతే వెహికల్ ఆపేసాం. మనది అసలే ఏ క్లాస్ దరిద్రం కదా. సో యాక్చువల్గా ఇంజిన్ అయితే హీట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ దగ్గరలో లోకల్స్ని ఒక 5-6 బాటిల్స్ వాటర్ అడిగి నింపుదామని చూసాం. లీక్ అయిపోతుంది వాటర్ అంతా. చూస్తున్నారా, వేసిన వాటర్ పైనుంచి వేస్తుంటే కింద నుంచి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లే. సో బ్రదర్ అన్నాడు మెకానిక్ వస్తేనే కానీ అవ్వదు పని. సో పొద్దున వరకు ఇక్కడే ఉండాలన్నాడు. మనం బస్సులో వెళ్ళకుండా బస్ దొరకలేదని చెప్పి హిచ్ హైకింగ్ చేసుకున్నాం కదా. ఇలా ఇరుక్కున్నాం ఇక్కడ అర్ధరాత్రి. ఫుల్ దాహం వేసేస్తుంది, వాటర్ లేదు, ఆకలేస్తుంది, తిండి లేదు. నైస్, బాగుందమ్మా, నిజంగా బాగుంది. ఏం చేయాలో తెలియట్లే. ఈ మలావిలో డస్ట్ ఎక్కువ ఉంది. రోడ్స్ మీద వెళ్తూ ఉంటే మట్టి ఎగిరొస్తుంది అనమాట. ఈ డస్ట్కి నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది. ఇంకా నా ముక్కు పని చేయట్లే. దట్టు చాలా చల్లగా ఉంది ఫారెస్ట్ ఏరియా మొత్తం. అందుకనే నా బ్యాగ్లో నుంచి జాకెట్ అయితే తీసా. ఈ జాకెట్ బాగా పనికొస్తుంది. జార్జియా కంట్రీలో ఉన్నప్పుడు వినీత్ బ్రో అని చెప్పి ఒక బ్రో పరిచయం అండి, వీడియోలో కూడా చూపించాను కదా. ఆ బ్రో ఇచ్చాడు ఈ జాకెట్. ఇక్కడ పనికొస్తుంది. చేతులు అయితే గడ్డగట్టేస్తున్నాయి. మేబీ 14-15 డిగ్రీలు ఉందనుకుంటా టెంపరేచర్. ఈరోజు రాత్రి ఇంకెక్కడే పడుకోవడానికి చోటు కూడా లేదు. ఇదిగోండి ఈ సీట్లోనే ఏదో మూలన అలాగా ఇలా తొంగడమే, చేసేదేం లేదు. ఇంకా చలి అయితే విపరీతంగా ఉంది. ఇంకా ఇక్కడ ఎటు వెళ్ళే ఆప్షనే లేదు. సో అందుకనే ఇంకా ఆ డ్రైవర్ బ్రదర్ ఏమో ఈ ట్రక్ బ్యాక్ సైడ్ లోపలైతే నిద్రపోతా ఉన్నాడు. నేను ఇక్కడ ఇంక ఇలా ఈ జాకెట్ వేసి మొత్తం కప్పేశాను. 2 జాకెట్లు వేసి కొంచెం వెచ్చగా ఉంది ఇప్పుడు. ఇంతే, ఇలా కూర్చొని పడుకుని పోవడం, ఇంక చేసేది ఏం లేదు పొద్దున వరకు. ట్రావెలింగ్ ఈజ్ నాట్ ఈజీ. శుభోదయం గాయ్స్. ఒకే వ్లాగ్ని 3 రోజుల నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నా. టైం ఇప్పుడు అరౌండ్ ఒక 7:30-8 అలా అవుతుంది. సో మా వెహికల్ అయితే చెప్పాను కదా బ్రేక్ డౌన్ అయిపోయిందని. ఇంకా రాత్రంతా అలాగే అవస్థలు పడుతూ అలా కూర్చొని నిద్రపోతూ సరిగా నిద్ర పట్టక ఇప్పటికీ ఇంకా మెకానిక్ అయితే దొరకలేదు ఆ వెహికల్ ఇది చేయడానికి. సో నేనేమని చెప్పానంటే నేను ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాను బ్రదర్ అని చెప్పి అతనికి చెప్పా. ఉందాం అనుకున్న అతనితో పాటు, కాకపోతే టైం అంతా అయిపోతుంది. సో క్యాపిటల్ సిటీకి వెళ్తే కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. హెయిర్ కట్ ఒకటి, తర్వాత కొన్ని బట్టలు కొనుక్కోవడం, తర్వాత కొన్ని వీడియోస్ ఎడిట్ చేయడం, చాలా పనులు ఉన్నాయి. అందుకనే ఇంకా బ్రదర్కి అయితే కొంచెం నాకు ఆ రోడ్డు వరకు వచ్చి లాంగ్వేజ్లో మాట్లాడి ఏమైనా వెహికల్ సెట్ చేయమని చెప్పా. ఎందుకంటే ఇది ఏదో చిన్న ఊరు కూడా కాదు, ఇదేదో చిన్న ప్లేస్. ఇక్కడి నుంచి వెహికల్స్ ఉంటాయో లేవో కూడా తెలియదు, ఎవరు ఆపట్లేదు. అందుకని నా బ్రదర్కి హెల్ప్ అడిగా. ఇంక దిక్కేం లేక ఏ బస్సులు ఏ వ్యాన్లు ఏమీ ఆగట్లేదు ఈ హైవేలో. ఇంకా అలాగ ఒక అరగంట తర్వాత ఫైనల్గా ఒక ఏదో పెద్ద లారీ లాంటిది కనబడితే ఆపాను. కాకపోతే అతను ఫ్రీగా అయితే తీసుకెళ్ళరంట. 20,000 క్వాచా అయితే అడిగారు. దాదాపు ఇంకా 250 కిలోమీటర్లు అలా ఉంటుంది. సో ఈ 20,000 క్వాచా అంటే మన డబ్బుల్లో ఒక 1,100 రూపాయలు వేసుకోండి. అండ్ బ్లాక్ మార్కెట్ ఉంది కాబట్టి ఒక 800 రూపాయలు అనుకోండి పోనీ. సో కానీ ఎప్పుడు రీచ్ అవుతుందో తెలీదు, చాలా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే 20-30 స్పీడ్లో వెళ్తున్నాడు. చాలా పెద్ద ట్రక్ ఇది. ట్రక్ నడుపుతున్నాడా అసలు, లేదంటే ప్యాసింజర్లు ఎక్కించుకుంటాడు తెలియట్లేదు. రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళు ఆపేసి అంత బేరం మాట్లాడుకుని ఎక్కించేస్తారు సరుకులు అంటే. యూజువల్గా ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్స్లో అన్ఆథరైజ్డ్ పీపుల్ని అయితే ఎక్కించకూడదు.
వన్స్ ఎవరైనా పోలీస్ కానీ ఎవరైనా ఆపితే ప్రాబ్లం అవుతుంది అనమాట అతనికి. ఇంటూ అందరినీ ఎక్కించేస్తున్నాడు. వెనకాతలు మొత్తం ఏదో బెడ్లా ఉంది, సరుకులన్నీ నింపేశారు పైన. చూస్తున్నారా పైన చాలా చలి ఎక్కువ ఉంది, అందుకే ఇంకా జాకెట్ అయితే తీల. అలాగా ఏదో అవస్థలు పడితే వెళ్తున్నా. ఏ ట్రాన్స్పోర్ట్ దొరకలేదు. ఇంక ట్రక్ ఆగితే ఎక్కేసా. ఎందుకంటే దాదాపు ఒక 20 నిమిషాలు ఏంటి, ఒక 40 minutes దాకా అలా రోడ్డు మీద నించొని ఇంకేం దొరకకపోతే ఈ ట్రక్ మాత్రమే దొరికింది. అది కూడా 20,000 క్వాచాకి. ఈ దిక్కుమాలిన లారీ కాదు కానీ అసలు మొత్తం షేక్ ఆడించేస్తుంది. రోడ్లు అయితే దరిద్రంగా ఉన్నాయి. మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్స్ అవుతున్నట్టున్నాయి. ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, మట్టి, మసానం అన్నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకనే ఇంకా టీషర్ట్తో మొహం అయితే కప్పేసుకొని నా పాటలేమో నేను పడుతూ వెళ్తున్నా. డ్రైవరు ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే 20 దాటట్లేదు. ఎందుకంటే పెద్ద ట్రక్ కదా, ఇంకా ఫాస్ట్గా వెళ్తే బోల్తా పడే అవకాశాలు ఉంటాయి. వచ్చిన రూట్లోనే ఒక 2-3 వెహికల్స్ కూడా బోల్తా పడిపోవడం చూసాం. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పుడు వరకు, ఇప్పుడు టైము పొద్దున 10 అవుతుంది. జస్ట్ 120 కిలోమీటర్లు వచ్చాను ముజుజు నుంచి. ఇంకా 270 కిలోమీటర్లు ఉంది. వెళ్తున్నాడు మెల్లిగా, చాలా చోట్ల ఆపుకుంటూ, ఇంకా ఏదో స్ట్రగుల్ అవుతూ వెళ్తున్నా. మొత్తం సామాన్లన్నీ షేక్ అయిపోతున్నాయి ఈ లారీ ఊగడం వల్ల. వెళ్ళే ఆన్ ద వేలో జెండా అనే చిన్న టౌన్ వచ్చింది. ఇక్కడ ఇంకా ట్రక్ నుంచి దిగేశాను, ఎందుకంటే మరీ నత్తలాగా వెళ్తుంది. 70 కిలోమీటర్లు రావడానికి 3 గంటలు పట్టింది. అందుకనే ఇదేదో ఒక టౌన్లా కనిపిస్తే ఇక్కడ దిగేసా. ఇక్కడైతే చిన్న ఇలాంటి కార్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే ఒక 3-4 అవర్స్ లేదా 5-6 అవర్స్లో వెళ్ళిపోతాయి. కొంచెం త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా ఇక్కడి నుంచి అయితే 25,000 క్వాచ్ అయితే తీసుకుంటున్నారు. ఇంకొక 200 కిలోమీటర్లకి అయితే మనం జర్నీ చేయాలి. ఇలాంటి ఇరుకు కార్లో, వ్యాన్ కూడా కాదు ఇది. సో ఇందులో ట్రావెల్ చేయబోతున్నాం. ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ చాలా చోట్ల ఈ చిప్స్ షాప్ అయితే కనిపిస్తే ఒక పార్సల్ కట్టమన్నా. అతను ఏంటంటే ఈ సైడ్ని ఇలా పెట్టేసి ఇక్కడే ముంచుకొని తినే అంటున్నారు. లేదు ఒక కవర్లో వేసి ఇవ్వండి అని చెప్పాను. ఏందో ఈ జర్నీ నాకేం అర్థం కావట్లేదు. ఇదేదో గుడ్ని చెనపిండిలో కలిపేసి వేపారు. ఇది 500 క్వాచ్ అంట ఒక్కొక్కటి. సో ఏదో ఒకటిలే మరి, దొరికిందే దేవుడి ప్రసాదం. కొన్ని బంగాళదుంపలున్న ఇది తింటాను. వచ్చిన మొదటి రోజు నుంచి తగులుకున్నాయి బంగాళదుంపలు నన్ను. ఇంకా రోజు ఇవే తినాల్సి వస్తుంది, ఏమీ దొరకట్లేదు. అయితే ఆ సీమ ఒకటి దొరుకుతుంది ఎండు చేపలతో, లేదంటే ఇది. ఈ పొట్లం వచ్చేసి 5,000 క్వాచ. బ్యాగ్ ఇరుక్కుతే మొత్తం అమాయకం ఇరుకు. సో మీరు కనుక ఈ మలావిలో ఒకవేళ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ట్రావెల్ చేయాలనుకుంటే క్రేజీ బస్సెస్ ఒకటి, తర్వాత సో బస్సెస్ అని చెప్పి ఏవో 2 కంపెనీలు ఉంటాయి. అవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. సో ముందుగానే ఒక 3-4 డేస్ ముందుగానే బుక్ చేసుకోండి, లేదంటే నాలా ఇలా అవస్థలు పడాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ మలావి దేశంలో ఎలక్షన్ క్యాంపెయిన్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ అయితే మళ్ళీ పోటీ చేస్తున్నారు. అతని గుర్తు అయితే అదిగోండి, నల్ల కోడి. సో ఈ రూట్లో ఆ ప్రెసిడెంట్ అయితే వస్తున్నారంట ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం. అందుకే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. రోడ్డు అయితే క్లోజ్ చేస్తారు. ఏ కార్ని దేన్ని వెళ్ళనివ్వట్లేదు, అన్నీ ఆపేశారు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం, ఎంత టైం పడుతుందో కూడా తెలీదు. ఏ ముహూర్తాన ఈ లిలాంగ్వేకి క్యాపిటల్ సిటీకి బయలుదేరానో అన్నీ అడ్డంకులే. కటబే నుంచి మినీ చిన్న వ్యాన్లో ముజుజుకి వచ్చా. ముజుజు నుంచి మళ్ళీ లిఫ్ట్ అడిగి ఆ సగం వరకు వస్తే అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంకో వ్యాన్ ఎక్కితే అదేమో మెల్లిగా వెళ్తుంది. ఇప్పుడు ఏమి కార్ ఎక్కితే సర్లే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది అనుకుంటే ఇదేమో ఇలా ఆపేశారు. ఎప్పటికి వెళ్తామో ఏంటో. ఇప్పుడు 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి చేస్తున్నాను ఈ వ్లాగ్, అయినా కంప్లీట్ అవ్వట్లేదు ఇది. చాలాసేపటి తర్వాత వెహికల్ అయితే కదిలింది. అబ్బా సాయిరం ఇంకెళ్తుంది అనుకునే లోపల అయితే మళ్ళీ ఇప్పుడైతే ఇంకో చోట ఆపేశారు. ఇక్కడ వరకే ఈ కార్లో అంట. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నా బ్యాగ్ అంతా తీసి ఇంకో వ్యాన్లో అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఇదైతే లిలాంగ్ వెళ్తుంది అని చెప్పి మళ్ళీ ఇది ఎక్కించారు. ఎక్కించి ఇందాక ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు కదా, సో వాళ్ళు సెటిల్మెంట్ అయితే చేసుకున్నారు అనమాట. డబ్బులు మళ్ళీ ఎక్స్ట్రా ఏం పే చేయలేదు నేను, ఎందుకంటే నేను మాట్లాడుకుంది లిలాంగ్ వే వరకు కాబట్టి. సో ఎన్ని వెహికల్స్ మారినా వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అయితే ఈ వెహికల్ ఎక్కిచ్చారు. ఏరా అయితే ఏంటి పళ్ళు రాలు కొట్టుకోవడానికి, అది ఇరుకుదే ఇది ఇరుకుదే.
చూడడానికి అయితే పిచ్చోడ్లా ఉన్నాను కదా, గడ్డం తర్వాత హెయిర్ అది. నా బ్యాగ్ కూడా ఫుల్ డస్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం 6 అవుతుంది. నిన్న సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే ఈరోజు సాయంత్రం 6 అవుతుంది నేను ఈ క్యాపిటల్ సిటీకి రీచ్ అయినప్పటికీ. అసలు పిచ్చిగా ఉంది. తక్షణమే నేను ఈరోజు వెళ్ళి ఏదైనా ఇక్కడ రూమ్ ఏదైనా తీసుకొని స్టే చేసి, ఫుల్ జలుబు అయితే చేసేసింది, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. రేపు వెళ్ళి హెయిర్ కట్ అయితే చేయించుకుంటాను. నాకు నేనే పిచ్చోడ్లా కనబడుతున్నా అసలు. ఇక్కడ ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు, అది కూడా దానికి అతను షాప్ అయితే కడుతున్నారు కదా బ్రదరు. సో తెలిసిన వాళ్ళు ఒకరు ఇండియన్ ఉంటే టాంజానియాలో, ఇతను కాంటాక్ట్ ఇచ్చారు. జస్ట్ ఈ దగ్గరలో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, ఇప్పుడు నేను ఏదైనా హోటల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి అన్నారు. చూద్దాం, ఫస్ట్ వన్స్ రూమ్కి వెళ్ళాక మిగతా విషయాలు అయితే నేను మీతో మాట్లాడతాను. ఇదే నేను స్టే చేస్తున్న లాడ్జ్, సన్సెట్ లాడ్జ్. ఆ సైడ్ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏరియా 2లో ఆ మెయిన్ రోడ్ పక్క నుంచే ఉంటుంది అనమాట సన్సెట్ లాడ్జ్ అని చెప్పేసి. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో ఈ లాడ్జ్. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ సన్సెట్ లాడ్జ్ అని చెప్పి. బోర్డు కూడా చాలా పెద్దగానే ఉంటుంది. బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల కూడా ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ లాడ్జ్ ఏంటంటే 24 hours ఓపెన్లోనే ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి మనం చెక్ఇన్ చేసుకోవచ్చు. కాకపోతే చెక్అవుట్ మాత్రం 10 గంటలకు చేసేయాలి. పొద్దున్న 10 గంటలకు చెక్అవుట్ చేసేయాలి. మీరు ఏ టైంకి వచ్చినా సరే పర్వాలే. బేసిక్ రూమ్స్ అనమాట. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉంటుందో. టోటల్ ఒక్కొక్క రూమ్కి 25,000 క్వాచా అయితే పడుతుంది. కొన్ని రూమ్స్లో అయితే డబుల్ బెడ్స్ కూడా ఉన్నాయి. సో ఇద్దరు స్టే చేయొచ్చు. 25,000 క్వాచా అంటే నార్మల్గా బ్లాక్ మార్కెట్లో ఒక 600-700 రూపాయలు అనుకోండి రూమ్ ప్రైస్. నేను నార్మల్గా 20,000 పే చేశాను. ఎందుకంటే నేను 3 days స్టే చేస్తా అని చెప్పి డిస్కౌంట్ అయితే అడిగాను. టోటల్ 16 రూమ్స్ అయితే ఉంటాయంట. బయట నుంచి అయితే కొంచెం నీట్గానే ఉన్నాయి, కానీ లోపల కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. ఇప్పుడు మీకు రూమ్ లోపల ఎలా ఉందో చూపిస్తా. ఇదిగోండి, రూమ్ అయితే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లగ్జరీగా ఉండదు, కాకపోతే బేసిక్ హోటల్ అనమాట. సో పక్కనే మెయిన్ రోడ్ ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ సౌండ్లు అవి వస్తూ ఉంటాయి. సో మీకు గనక ఏమైనా స్లీపింగ్ డిస్టర్బెన్స్లు అవి ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అండ్ మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే మలావి కంట్రీలో ఇలా దోమల కర్టన్ ఉన్న రూమ్సే మాత్రమే తీసుకోండి. ఇవి లేకపోతే తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఈ మలావి దేశంలో మలేరియా కేసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆ కర్టన్స్ అయితే చాలా ముఖ్యం. ఇప్పుడు వాష్రూమ్ ఎలా ఉందో చూపిస్తా. ఇదిగోండి, వాష్రూమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు, కాకపోతే ఏదో ఒకటి. సో ఈ రూమ్కి అరౌండ్ 20,000 క్వాచ్ అయితే నేను పే చేశాను. అంటే దాదాపు బ్లాక్ మార్కెట్లో నాకు కొంచెం ఎక్స్ట్రా మనీ వచ్చింది కాబట్టి ఒక 600-700 రూపాయలు అనుకోండి ఈ రూమ్కి. పర్లేదు, కొంచెం బడ్జెట్ హోటల్.